ఇదను వాక్య ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానము పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియచేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలా హల్లెలూయా. గడిచిన వారంలో శిష్యుల జీవితాల్లో నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఈరోజు మరొక భాగాన్ని ఈ 6వ అధ్యాయంలో నుండి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 6వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూస్తే, సిరియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఇజ్రాయేలు రాజుతోటి యుద్ధం చేయాలన్న ఆలోచన చేత ప్రత్యేకంగా ఒక స్థలాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుని ఆ స్థలంలో ఆ రాజుగారి కొరకు వాళ్ళు మాటు వేసుకుని కూర్చున్నారట. రాజు లేదా ఆయన పరివారం ఈ మార్గం గుండా వస్తారు. మనం వాళ్ళని అనుకోని సమయంలో వారి మీద పడి వారిని హతమార్చాలి అనే ప్రణాళిక వేసుకుని కొంతమంది సైన్యాన్ని రాజుగారు ఒక స్థలంలో వారిని ఏర్పాటు చేశాడు. అయితే ఆ విషయము ఎలీషాకు తెలియడం ద్వారా ఎలీషా ఆ సమాచారాన్ని రాజుకు తెలియజేస్తాడన్నమాట. వెంటనే రాజుగారు వెళ్ళి ఆ వివరాలు క్లియర్గా తెలుసుకుని వచ్చి ఆ ప్రాంతానికి వెళ్లకుండా తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఈ విషయము రాజుకి ఎందుకు తెలియలేదు, ఎలీషాకు మాత్రమే ఎందుకు తెలిసింది అనేది మనం ఆలోచన చేయాలి. అయితే అంతకంటే మునుపు శత్రువు యొక్క మనస్తత్వం ఏంటో కూడా మనకు బాగా తెలియాలి. ఎందుకు అనంటే, శత్రువు యొక్క మనస్తత్వం ఏంటో తెలియకపోతే మన పోరాటంలో మనం గెలవడానికి చాలా కష్టతరం అవుతుంది. ఇప్పుడు మన ఆపోనెంట్, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన బలం ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయనకున్న ఆలోచన ఏంటో మనకు తెలిస్తేనే మనం వెళ్ళి పోరాడగలుగుతాం. అవతల వ్యక్తి యొక్క బలం ఏంటో మనకు తెలియకపోతే పోరాటంలో మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో, ఏ విధమైన ఏర్పాట్లు మనం చేసుకోవాలో మనకు అర్థం కాదు. సో మనం సరి అయినటువంటి సిద్ధపాటుతోటి వెళ్ళకపోతే శత్రువు మీద గెలవడం సాధ్యం కాదన్నమాట. ఇక్కడున్న ఈ రాజుగారు సాధారణమైన స్థితిలోనే ఉన్నాడు. యుద్ధాన్ని గురించిన ప్రకటన ఏమి లేదు, ఏ విధమైనటువంటి సమాచారం ఆయనకు అందలేదు. సరే, అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అని అనుకున్నటువంటి టైంలో శత్రువు మనము గుర్తు పట్టలేనటువంటి సమయమందు మన మీద దాడి చేసే ప్రయత్నాన్ని చేస్తాడట. మనం అనుకోని సమయం అన్నమాట. అసలు మనం తలంచం ఈ సమయంలో సాతాను మన మీద దాడి చేస్తాడు అని. ఆ టైంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇప్పుడు ఒక యుద్ధం ఉందన్నప్పుడు ఆ యుద్ధానికి సంబంధించిన అన్ని విధాల సిద్ధపాటును కలిగి ఉంటారు. సైన్యాన్ని సమకూర్చుకుంటారు, ఆయుధాలన్నిటినీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటారు, పలానా స్థలాన్ని వీళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ అవేవి తెలియకుండా అనుకోని సమయంలో శత్రువు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఆ సిద్ధపాటు అనేది మన జీవితంలో ఆ టైంకి ఉండదు. అప్పుడు నేను వెళ్ళి డాలు కత్తి తెచ్చుకుంటాను, అప్పుడు నేను సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధానికి వస్తానంటే శత్రువు మనకు అంత అవకాశాన్ని ఇవ్వడన్నమాట. అయితే ఈ విషయము రాజుగారికి తెలియదు, కానీ దేవుడు ముందుగానే ఎలీషాకి బయలుపరచటం వలన ఎలీషా వెళ్ళి ఆ విషయాన్ని రాజుకు తెలియజేస్తాడన్నమాట. సో ఇక్కడ మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, శత్రువు ఖచ్చితంగా మన మీద దాడి చేయటానికి వాడు ఎప్పుడూ కూడా ఆలోచనతో ఉంటాడు. మనము రక్షింపబడిన దగ్గర నుండి మనం చూస్తే ప్రతి దినము అవకాశము కొరకు సాతాను ఎదురు చూస్తాడట. ఏ విశ్వాసి ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు వారిని నాశనం చేయాలా, ఎప్పుడు మరలా నాతో పాటు వారిని లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోవాలా అనే ఆలోచన చేత నిత్యము వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడట. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, అపవాది అట తనకి సమయము కొంచెమే అని గుర్తెరిగి మనల్ని నాశనం చేయడానికి దివారాత్రులు వాడు ప్రయాసపడుతూనే ఉంటాడట. అంటే మంచి టైం మేనేజ్మెంట్ ఉంది వాడికి, సాతానికి. మనుషులని నాశనం చేయడానికి ఒక టార్గెట్ ఉంది. అందుకే వాడు నిద్రాహారాలు మానేసి సమయమును కాల్కులేట్ చేసుకుంటూ, అరే మనకి ఇంతే టైం ఉంది, ఇంత హోంవర్క్ చేయాల్సి ఉంది ఇంకా మనం
మనకి ఇంతే సమయము కొద్దిగానే ఉంది, మనం ఇంతమంది నాశనానికి నడిపించాలి. ఇట్లా ప్రతి దినము వాని టార్గెట్ను వాడు రీచ్ కావడానికి తన టైంని కాల్కులేట్ చేసుకుంటూ వాడు పనిచేయడం మొదలు పెడతాడట. అందుకే ఏ చిన్న అవకాశం సాతానికి దొరికినా దాన్ని మిస్యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడు. ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. మనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మన జీవితంలోనికి ప్రవేశించే అవకాశాలు మనం ఇస్తామా అని చెప్పి ఆలోచనతోటి చూస్తూ ఉంటాడట. మనమేమో పరిస్థితులన్నీ సమాధానంగానే ఉన్నాయి కదా అని అనుకుంటూ మనమే కొన్నిసార్లు నిర్లక్ష్యాన్ని కనపరుస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, యుద్ధ పోరాటంలో ఉన్నటువంటి ఏ సైనికుడు కూడా తాను యుద్ధంలో ఉన్నప్పుడు మరొక విషయాన్ని గురించి తలంచే ప్రయత్నమే చేయకూడదట. అపోస్తలుడైన పౌలు అంటాడు, జట్టి అయిన వాడు అనగా సైనికుడిగా ఉన్నటువంటి వాడు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనకూడదు అని అంటాడు. ఎందుకనంటే ఒకసారి యుద్ధ సైన్యంలో ఆయన చేర్చబడిన తర్వాత ఇక ఆయన దృష్టి అంతా దేని మీద ఉండాలా? శత్రువు ఏ విధంగా నా మీద దాడి చేసి నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయం మీదనే వాళ్ళు ఆలోచన చేయాలట. అంతే తప్ప నా వ్యాపారం ఎలా జరుగుతుంది, నాకు ఎంత లాభాలు వచ్చాయి, ఎన్ని నష్టాలు జరిగాయి, ఇంకేం వ్యాపారం చేస్తే నేను తొందరగా అభివృద్ధి చెందుతాను, ఇలాంటి ఆలోచనలు సైన్యంలో యుద్ధ పోరాటంలో ఉన్నవాడు కలిగి ఉన్నాడు అనుకోండి, ఆయన దృష్టి వేరే వాటి వైపుకి మళ్లించబడుతుంది, గురి మిస్ అయిపోతుంది. అప్పుడు శత్రువు మనల్ని నాశనం చేయటానికి మనమే అవకాశం ఇచ్చిన వారం అవుతాం. అలాగే ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం కూడా ఒక పోరాటంలో ఉన్నాం. మన గురంతా సాతాను మన మీద చేస్తున్నటువంటి దాడి నుండి మనల్ని మనం కాపాడుకుంటూ తిరిగి పోరాటము చేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడు మన మీద పెట్టబడింది. ఇప్పుడు మనం ఆ విషయాన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో మనం బిజీ అయిపోయామనుకోండి, మనం కూడా నిర్లక్ష్యంగా ఉన్నవారం అవుతాం, సాతానికి మనం చోటిచ్చిన వారం అవుతాం. అందుకే యేసుప్రభు చాలా ఖండితంగా చెప్పాడు ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు? శత్రువు ఎప్పుడు వస్తాడో తెలియదు. శత్రువు వచ్చిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత బాధపడేదానికంటే ముందుగానే మనం మెలకువతో ఉంటే శత్రువు లోపలికి రాకమునుపే మనం జాగ్రత్తలు కలిగి ఉంటాం. ఎందుకనంటే మెలకువతో ఉన్నవాని యొద్దకి శత్రువు అంత ధైర్యంగా రాలేడట. బైబిల్లో ఒక జంతువును గురించి రాయబడి ఉంది. ఆ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 40వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి. అందులో 40వ అధ్యాయంలో నీటి గుర్రాన్ని గురించి రాయబడి ఉంది. ఆ నీటి గుర్రానికి ఉన్నటువంటి లక్షణాల్లో 24వ వచనంలో ఉన్న లక్షణం ఒకటి అన్నమాట. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? చాలు. ఆ భక్తుడు ఆ నీటి గుర్రానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి వర్ణించుకుంటూ ఏమని చెప్తున్నాడు? అది మెలకువగానుండగా ఎవరైనా దాన్ని వెళ్ళి పట్టుకొనగలరా? ధైర్యం చేసి ఎవరైనా దానికి ఉరియొడ్డగలరా? ఎందుకంటే అది మెలకుగా ఉన్నప్పుడు ధైర్యం చేసి ఎవరు కూడా దాన్ని ఎదుటికి వెళ్ళలేరట. ఎందుకంటే అది ఖచ్చితంగా ఆ వచ్చిన వ్యక్తి మీద పోరాడుతుంది, వాళ్ళని చంపగలిగేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. దాన్ని చూసిన వాడు ధైర్యంగా వెళ్ళి దాన్ని ఎదుటి నిలబడలేడు. అది చూస్తూ ఉండగా దానిని బంధించేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేరట. అది మెలకువగా ఉండగా దానిని పట్టుకొనగలిగేటువంటి సామర్థ్యము ఎవరికీ లేదన్నమాట. అలాగే ఈరోజు మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి అధికారం కూడా చాలా గొప్పది. శత్రువుని జయించటానికి దేవుడు మనకిచ్చినటువంటి బలము చాలా ఉన్నతమైనది. యేసుప్రభు అన్నాడు, ఇగో దయ్యముల మీద నేను మీకు అధికారమును ఇస్తున్నాను, నా నామమును మీరు వాటిని వెళ్ళగొట్టండి అని యేసుప్రభు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మరి ఇంత అధికారం ఉండి కూడా మనం ఎందుకు అపవాదికి మన జీవితంలో చోటు ఇస్తున్నాము అని అంటే, ఎక్కడో ఒక చోట మనము మెలకువ విషయంలో లోపాన్ని కలిగి ఉంటున్నాం. మనం మెలుకునుండాల్సినటువంటి స్థలంలో నిద్రావస్థకు వెళ్ళిపోతున్నాం, బట్ మెలుకున్నాననే భ్రమలో ఉంటున్నాం. కొన్నిసార్లు మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు రాత్రి బండి నడిపించేటప్పుడు నిద్రపోతారు, కానీ వాళ్ళ మైండ్లో ఏమని ఉంటుంది? నేను మెలుకునే ఉన్నాను, నేను బాగానే డ్రైవింగ్ చేస్తున్నాను అని అనుకుంటారు. పక్కన ఉన్నాడు కానీ తెలీదు వాళ్ళు కళ్ళు మూసి నిద్రపోతున్నారని. నిద్రపోతూ నడిపిస్తూనే ఉంటారు, అలాగా చాలా దూరం వెళ్ళిపోతూనే ఉంటుంది బండి.
బట్ వాళ్ళ మైండ్లో మాత్రం మేము మెలుకుని ఉన్నామనే భ్రమలోనే ఉంటారన్నమాట. సేమ్ ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా అలానే ఉంది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాము, బట్ మెలకుగా ఉన్నామనే భ్రమలోనే మనం అడుగులు వేస్తున్నాం. అందుకే సాతాను చాలా తొందరగా మన జీవితంలోనికి చొరబడతా ఉన్నాడు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, శత్రువు లోపలికి ప్రవేశిస్తే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని అపహరించుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలు. పౌలు కొలస్సీ సంఘానికి పత్రికను రాస్తూ ఏమని హెచ్చరికనిస్తున్నాడు? వాళ్ళకి శిరస్సును హత్తుకొనని వాడెవడును కూడా మీ బహుమానమును అపహరింపనీయకుడి. దొంగ ఎందుకు వస్తాడట? దొంగతనమును, నరహత్యను, నాశనమును చేయడానికి వస్తాడు. శత్రు పనే అది కదా, మనల్ని నాశనం చేయడానికి. అలా వచ్చిన వాడు మనల్ని నాశనం చేసి మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. అయితే పౌలు అంటున్నాడు, మీరు మెలకువగా ఉంటే శత్రువు మీ దగ్గరికి రాలేడు. మీరు మెలకువగా ఉంటే శిరస్సును హత్తుకొని వాడెవ్వడూ కూడా మీ దగ్గరున్న వేటిని కూడా అపహరించుకుని వెళ్ళలేడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన జీవితంలో మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మనము మేల్కొని ఉన్నామంటారా, నిద్రావస్థలో ఉన్నామంటారా? ఒకవేళ నిజంగా మేల్కొని ఉన్నట్లయితే శత్రువు లోపలికి ఎందుకు ప్రవేశిస్తున్నాడో మనం సమాధానం కనుగొనగలగాలి. ఒకవేళ మనం మేల్కొని ఉంటే మనం ఎందుకు నష్టపోతున్నామో అది కూడా మన గ్రహింపులోనికి రావాలి. కానీ ఈరోజు మనము మేల్కొని ఉన్నామనేటువంటి భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఆ భ్రమలో నుండి బయటకు రండి, కాస్త మేల్కొల్పు కలిగి ఉండండి. ఎందుకంటే మేల్కొన్నవాడు అపాయము రాకమునుపే దాన్ని గ్రహించగలుగుతాడు. మెలకుతోటి ఉన్నవాడు సమస్య దగ్గరికి రాకమునుపే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోగలుగుతాడు. ఈరోజు మనము ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్నాం. మన ఆత్మీయ జీవితం యొక్క సంరక్షణ కొరకు ఏ విధమైన ఏర్పాట్లు మనం చేసుకోకుండా ఉన్నాం. జస్ట్ ఆలోచన చేయండి, అసలు మన భక్తి జీవితం కొరకు మనం తీసుకునే జాగ్రత్తలు ఏమున్నాయి? ఏ విధంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం? ఎంతవరకు దాన్ని సంరక్షించుకోగలుగుతున్నాం? ఇంట్లో 10,000 పెడితే 10 సార్లు చూస్తాం మనం, ఉన్నాయా లేవా, ఉన్నాయా లేవా, ఏమైనా పోయినాయా, లేదా ఇంట్లో ఎవరైనా తీసేశారా? 10,000కి 10 సార్లు చూస్తున్నాం. మరి విలువైన జీవితాన్ని ఇంకెన్నిసార్లు పరీక్షించుకోవాలి? ఎక్కడైనా పాడైపోతుందా, అపవాది ఎక్కడైనా అపహరించే ప్రయత్నం చేస్తున్నాడని ఈ జీవితాన్ని కాపాడుకోవడానికి ఇంకెన్ని ప్రయత్నాలు మనం చేయాలి? బట్ ఈరోజు మనము ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే ఉన్నాం. లోక సంబంధమైన సంపదకిచ్చే విలువ కూడా ఈ ఆత్మీయ జీవితానికి మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకే ఎలాంటి సంరక్షణ ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాలకి మనము అపవాది చోటిచ్చేస్తున్నాం. నోటి విషయంలో మాటలు తప్పిపోతూ ఉన్నాం, ఆలోచనల విషయంలో తప్పిపోతున్నాం, క్రియల విషయంలో తప్పిపోతున్నాం, భక్తి విషయంలో బలహీనపడిపోతున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అపవాదికి మన జీవితంలో మనం చోటు ఇస్తున్నాం గనుక అపవాది ఆ విషయంలో మనము దాచుకున్నటువంటి భక్తిని, పరిశుద్ధతని డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు. నోటిని కాపాడుకుంటాం, చాలా రోజులు కాపాడుకుంటాం, ఎక్కడో ఒక చోట మనల్ని రెచ్చగొట్టి అనవసరమైన మాటలు మన నోటి నుండి వచ్చేటట్టుగా చేస్తాడు. అయిపోయిందిగా. ఇన్ని దినములు కాపాడుకున్నటువంటి పరిశుద్ధత ఒక్క మాటతోటి మనం చెడగొట్టేసుకున్న వారం అవుతాం. ఒక్క మాటకే తప్పంటారా అని అంటారేమో. మోషే ఒక్క మాటే పలికాడు కాని మాట. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మోషే తన భక్తిని, పరిశుద్ధతని, విశ్వాసాన్ని ఎంత అద్భుతంగా కాపాడుకున్నాడో ఆ మోషే కూడా ఒక్క మాట విషయంలో తప్పిపోయి కనానుకు వెళ్లకుండా తన జీవితాన్ని మిస్ చేసేసుకున్నాడు. ఒక్క మాటే, కానీ కాని మాట పలుకుట వలన మోషే కనాన్లో అడుగు పెట్టకుండా నష్టపోవలసి వచ్చింది. అంటే ఒక్క మాట చాలు మన జీవితాన్ని మనం అపవిత్రపరచుకోవటానికి. సాతాను మనల్ని నాశనానికి నడిపించడానికి ఆ తప్పు చాలు. అందుకే ఇప్పటికీ మనం ఇంకా మేలుకొని ఉండకపోతే అపవాది దొంగలించుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే, ఎవడునూ కూడా మీ బహుమానమును అపహరింపనీయకుడి అని దేవుడు సంఘములతో చెప్తున్నప్పుడు మాట్లాడతాడన్నమాట. అంటే ఎవరో ఒకరు దొంగిలించడానికి, మన బహుమానాన్ని లాక్కుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కదా. మరి మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నాం? బాధ్యత లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నాం అని అంటే దాని విలువ ఏంటో మనకు తెలియకపోవడం అన్నమాట. ఆ రాజుగారు కూడా
సాధారణంగానే ఉన్నాయి కదా పరిస్థితులు అని అనుకున్న టైంలో శత్రువు ఆయన నాశనం చేయడానికి పొంచి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు రాజు ఇటు వస్తాడా, ఆయన నాశనం చేద్దామనే ఆలోచనతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, ఒకవేళ ఎలీషా ఆ విషయాన్ని రాజుగారికి చెప్పకపోయి ఉంటే రాజుగారు ఖచ్చితంగా ఆ రోజు నష్టపోవలసి వచ్చేది. ఈరోజు దేవుడు కూడా మనకి అపవాది యొక్క ప్రతి ప్లాన్ని కూడా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. నిజంగా ఒకవేళ దేవుడు మనకు చెప్పకపోతే అపవాది యొక్క ప్రయత్నాలు ఏవి కూడా మనకు అర్థం కావు. బైబిల్లో ఉన్న ప్రతి విషయంలో సాతాను యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయో దేవుడు మనకు తెలియజేశాడు. అలా తెలియజేశాడు కాబట్టి ఓహో ఇది సాతాను ప్రణాళిక, ఓకే అపవాది ఇక్కడ నన్ను పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని మనం కాస్తైనా గ్రహింపు కలిగి ఉండగలుగుతున్నాం. ఎలా బయలుపరుస్తాడు అని అంటే దేవుడు అపవాది యొక్క ఉద్దేశములను బయలుపరిచే విధానాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు కలలు దర్శనాల ద్వారా కూడా దేవుడు జరగబోతున్నటువంటి ఆ విపత్తులను గురించి దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. మళ్ళీ కలలో దర్శనాలు కదా అన్నాను కదా అని చెప్పి ప్రతిదీ నమ్మకండి గుడ్డిగా. మళ్ళీ కొంతమంది సొంత ఊహలను కూడా మళ్ళీ కలలో దర్శనాలు అని చెప్పి ఎదుటి వాళ్ళని భయపెట్టి ఇబ్బందులు గురి చేసే వాళ్ళు ఉంటారు. ఏది మనకి దేవుడు బయలుపరుస్తున్నా దాని వెనకాల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ప్రార్థన ద్వారా ఆ పరిస్థితి నుండి తప్పించుకోవాలన్న ఉద్దేశం చేతనే. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా మీకు బయలుపరిచాడా, దానికోసం ప్రార్థన చేయండి. ప్రభువా ఈ సమస్య నుండి విడిపించునాయని. అది మన గురించే కావచ్చు, మన పొరుగు వారి గురించే కావచ్చు. మనం వారి కోసం ప్రార్థన చేయటానికి దేవుడు ముందుగానే వాటిని బయలుపరుస్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేయడం అనేసి వాటి కోసం కలవరపడే వాళ్ళు ఉంటారు, ఆందోళన చెందే వాళ్ళు ఉంటారు, కృంగిపోయి భయపడిపోయి పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. పారిపోవడానికో కృంగిపోవడానికో కాదు దేవుడు తెలియజేస్తుంది. ఆ రాబోయే సమస్యను గురించి నువ్వు ముందుగానే ప్రార్థన ద్వారా సిద్ధపాటును కలిగి ఉంటావు. శత్రువు యొక్క ఆ ఆలోచనను నువ్వు జయించగలుగుతావనే ఉద్దేశము చేత దేవుడు మనకు వాటిని ముందుగానే బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనకి ఊహించని సమయంలో దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. కళ్ళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. రాబోయే సమస్యల్లో లేదా రాబోయే దినముల్లో జరగబోయే సంఘటనల గురించి దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఉదాహరణకి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఒక కలగా అన్నాడు. యోసేపు ఆ ప్రాంతంలో ఉన్న సమయంలో ఏంటా కల? రాబోయే 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట వారు చూడబోతున్నారు. ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాలు భయంకరమైన కరువు ఆ ప్రాంతానికి రాబోతుంది. వచ్చిన తర్వాత చెప్పాడా దేవుడు? రాకమునిపే చెప్పాడా? రాకమునిపే వారికి ఆ విషయాన్ని బయలుపరిచాడు. యోసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి దాని వివరణ తెలియజేయగలిగాడు కనుక ఆ రోజు ఆ దేశ ప్రజలందరూ కూడా ముందుగానే సిద్ధపాటుతోటి ఆ సమస్య నుండి తప్పించుకోగలిగారు. నెబుకద్నెజర్ రాజు కూడా ఒక కల వచ్చింది, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆ కళను గురించినటువంటి వివరణ ఏంటో ఆ రాజుకు తెలియలేదు. దానియేలు వచ్చి దాన్ని వివరించడం ద్వారా ఆ కళ యొక్క భావం ఏంటనే తెలుసుకున్నాడు. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుడు ముందుగానే జరగబోయే వాటిని బయలుపరిచాడు. కేవలం కళలు దర్శనాల ద్వారానా అంటే అట్లనే కాదు, వాక్యం ద్వారా కూడా దేవుడు మనకి హెచ్చరికలను ఇస్తాడు. దేవుడు మాట్లాడే విధానాలు చాలా రీతుల్లో ఉన్నాయి. కళల దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. ఏ వాక్యాన్ని మనం వింటున్నా ప్రతి వాక్యము మన జీవితాన్ని కాపాడుకోవడానికే బయలుపరచబడుతుంది. అపవాదు నుండి మన జీవితాల్ని సంరక్షించుకోవడానికే ఇది బోధ చేయబడుతుంది. కనుక వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్య ప్రకారంగా మన జీవితాలను కట్టుకోగలిగితే అపవాది యొక్క ఆలోచనల్లో నుండి మనం తప్పించబడతాం. ఇంకెలా మాట్లాడతాడు దేవుడు అని అంటే మన తోటి వారి ద్వారా, హెచ్చరికల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. కొన్నిసార్లు ఎవరో వచ్చి మన గురించి ఏవో హెచ్చరికలు చెప్పి వెళ్తారు. ఎందుకో మీ గురించి ఏదో దేవుడు నాకు తెలియజేస్తున్నాడండి, కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనలో ఉండండి అని ఎదుటివారు వచ్చి మనల్ని హెచ్చరిక చేస్తారు. ఆ హెచ్చరికలు కూడా మనము స్వీకరించాల్సిందే. అవి కూడా దేవుడు మన జీవితాన్ని కాపాడటానికి ముందుగానే మనకు బయలుపరిచినవే. వాళ్ళు చెప్తే నేను వినేదేంటి, నేనెందుకు ప్రార్థన చేయాలి, అయితే నాకేంటి భయం, ఇలాంటి నిర్లక్ష్య వైఖరి మనం కలిగి ఉన్నామనుకోండి, అపవాదికి మనం చోటిచ్చిన వారం అవుతాం. దేవుడేమో మన పట్ల ప్రేమ కలిగిన వాడై మన క్షేమము కొరకు అన్నింటినీ బయలుపరుస్తాడు. మనమేమో నిర్లక్ష్యముతోటి దేవుడు చెప్పిన మాటలను విడిచిపెట్టేసి అపాయంలో చిక్కుకుపోతూ ఉన్నాం. ఆ రోజు రాజుగారిని మెచ్చుకోవాలి. ఎలీషా చెప్పిన మాటకైనా లోబడ్డాడు.
పనివారిని పంపించి పరీక్షింపజేస్తే అది నిజమే అని తెలిసింది. వెంటనే ఆయన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. శత్రువు ఒక్కసారి ప్రయత్నం చేయలేదట, మాటి మాటికి ఇలాగూ జరుగుతూ వచ్చాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఎలీషా రాజుకు చెప్పడం, రాజు ఆ అపాయం నుండి తప్పించుకోవడం. దేవుడు కూడా మనతో ఒక్కసారి మాట్లాడుతున్నాడా? ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు మనకి హెచ్చరికను ఇస్తున్నాడు. కానీ రాజు విన్నట్టుగా మనం మాత్రం దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. రాజు జాగ్రత్త పడినట్లుగా మనం జాగ్రత్త పడి మన జీవితాల్ని కాపాడుకోలేకపోతూ ఉన్నాం. దయచేసి ఈరోజు ఆ లోపమును మనం సరిదిద్దుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, రాజుగారు ఎలీషా మాటకి లోబడ్డాడట. ఎలీషా ఇచ్చిన హెచ్చరికకి ఆయన లోబడి అపాయంలో నుండి తన ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు. కానీ ఎలీషా పాపం విషయమై రాజుగారికి ఇచ్చిన హెచ్చరికలను స్వీకరించి నరకం నుండి మాత్రం తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందనంటే, ఆ మానవుడు ఏ హెచ్చరికను స్వీకరించినా అది తన ఆనందాలకి భంగమును కలుగు చేయకూడదనే ఆలోచనతోటే ఉంటాడు. ఏ హెచ్చరికనైనా మీరు స్వీకరించండి, కాకపోతే ఆ హెచ్చరిక తన ఆనందానికి భంగం చేసేదిగా ఉండదు. ఇప్పుడు తాగేవాడికి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు తాగొద్దు అని అన్నాం అనుకోండి, ఆ మాట ఆయనకు నచ్చుతుందా? నచ్చదు. కాకపోతే తాగినా కూడా కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకో, టైంకి తిను, ఏది పడితే తాకు, మంచి బ్రాండ్లే తాగు అని చెప్పామనుకోండి, ఆ మాట నచ్చదా? నచ్చదాలకి అంటే ఇప్పుడు హెచ్చరిక ఇస్తున్నాను, బట్ ఆ హెచ్చరిక ఆయన ఆనందాన్ని భంగం చేయట్లేదు. కంటిన్యూ చేయి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, కానీ ఆరోగ్యం కూడా కాపాడుకో అంటే ఆయన ఆనందానికి భంగం కలగట్లేదు. కాబట్టి ఆ హెచ్చరికను చాలా సంతోషంగా స్వీకరిస్తాడు. అదే మాట నువ్వు తాగొద్దు, నీ ఆరోగ్యం పాడైపోతుందని అన్నాం అనుకోండి, ఆ మాట వాళ్ళకి వినసొంపుగా అనిపించదట. అందుకే గవర్నమెంట్ కూడా ఎలా మారిపోయిందనంటే, అప్పట్లో హెచ్ఐవి గురించి కొన్ని యాడ్స్ ఇచ్చేవాళ్ళు, మీరు విన్నారు కదా. ప్రతి ప్రాంతాలలో ఆటోకి సైడ్కి బోర్డులు కట్టి అనౌన్స్మెంట్లు చేసేవారు. ఇగో మీరు వ్యభిచారం చేస్తున్నారు, దానివలన హెచ్ఐవి అంటే ఎయిడ్స్ అనే వ్యాధి దేశమంతటా పాకిపోతుంది, కాకపోతే మీరు జాగ్రత్త కలుగుండి, తప్పు చేయొద్దు అంటలే, తప్పు చేయండి కానీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. ఎంత బుద్ధిహీనమైనటువంటి ప్రకటనలో చూడండి అవి. చేసేవాడికి, తప్పు చేసేవాడికి చెయ్యొద్దు అని చెప్తామా, చేసేటప్పుడు జాగ్రత్త కలుగుండి అని చెప్తామా? అజ్ఞానం కాదు అది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం ఆలోచన అంటే, మనం చేయొద్దు అంటుంటే మనుషులు ఆగట్లేదు, కాకపోతే జాగ్రత్త కలుగుండి అంటే ఆ మాటకైనా వింటారేమో అని చెప్పి ఆ విధమైన ప్రకటనలు అన్నమాట. ఎంత వివేకం లేనటువంటి చర్యలు ఈరోజు సమాజంలో కనపడుతున్నాయో చూడండి. మనిషి యొక్క తత్వమే అంతా. అందుకంటే ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన ఆశీర్వాదముల విషయంలో ఇచ్చే ప్రతి హెచ్చరికకి మనము వెంటనే స్పందిస్తాం. కానీ మన పాపములను గురించి కూడా దేవుడు చాలాసార్లు హెచ్చరికలు ఇస్తున్నాడుగా, బట్ వాటి మాత్రంలో మనం ఏ మార్పు కలిగి ఉండట్లేదు. వాటిని మాత్రం మనం స్వీకరించాం, ఎందుకంటే అవి మనకు పెద్దగా వినసొంపుగా అనిపించవు అన్నమాట. దయచేసి ఈరోజు హెచ్చరిక ఏదైనా అది మన జీవిత క్షేమం కొరకు ఇవ్వబడింది. ఎన్నిసార్లు మనకి దేవుడు ఇచ్చినా అది మన జీవితం యొక్క సంరక్షణ కొరకే. అది గ్రహించిన వాడు హెచ్చరికలను స్వీకరించగలుగుతాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతాడు. సో ఈరోజు దేవుడు ఏ విషయం ద్వారా మనతో మాట్లాడుతున్నా ఆ ప్రతి మాట మనం స్వీకరించకపోతే మనమే నష్టపోయిన వారం అవుతాం. హల్లెలూయా. నెక్స్ట్, ఎప్పుడైతే ఎలీషా విషయాన్ని తెలియజేశాడో రాజుగారికి ఆశ్చర్యం అనిపించిందట. ఇన్నిసార్లు మనము ఇజ్రాయేలు రాజు మీద యుద్ధం చేయడానికి మాట వేసుకుని కూర్చుంటే ఆ విషయం రాజుకి ఎలా తెలిసిపోతుందయ్యా? మన దాంట్లోనే ఎవడో దొంగ ఉన్నట్టున్నాడు, వాళ్ళ మనిషి ఎవడో మన దాంట్లో ఉన్నట్టున్నాడు, మన ఆలోచనలన్నీ అక్కడికి పంపించేస్తున్నట్టున్నాడు, అందుకే రాజుగారు తప్పించుకుంటున్నాడు అని ఆ సిరియా రాజు కలవరపడ్డాడట. డౌట్ పడ్డాడు, అందరి మీద అనుమానం వచ్చేసింది. ఎవరో ఉన్నోడు ఎవడో చెప్పొచ్చు కదా, వాళ్ళ మనిషి ఎవడో చెప్తే వాని పని చూద్దాం కదా అని అందరిని అడుగుతుంటే అప్పుడు ఒక పనివాడు అంటున్నాడు, రాజుగారు మన దగ్గర ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆ దేశంలోనూ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మీరు మీ ఇంట్లో మాట్లాడుకున్న ప్రతి మాటను కూడా ఆయన వినగలుగుతాడు, ఆ రాజుకి చెప్పగలుగుతున్నాడు, అందుకే రాజుగారు తప్పించుకుంటున్నారు అని అన్నాడట. దేవుడు ఎలీషాకి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు చూడండి. ఒక మంచి విషయం ఏంటంటే ఆ హెచ్చరికలు, ఆ విషయాలు రాజుకి తెలియచేయబడ్డాయి, ప్రవక్తకు కూడా తెలియచేయబడ్డాయి. ఇద్దరు విన్నారు కాబట్టి
ఆ విషయాల్ని చెప్పుకోగలిగారు, వాటి నుండి తప్పించుకోగలిగారు. నేను అంటాను, ఎలీషా విన్నట్టుగా ఈరోజు మనం వినగలుగుతున్నామా? పోనీ రాజు లోబడినట్లుగా మనం లోబడగలుగుతున్నామా? ఎన్ని ప్రసంగాలు వింటాం, అన్నీ గాలి కొట్టుకుని పోతాయి. చెప్పే ప్రసంగాలకు లోబడడం మనకు నచ్చదు, కానీ ప్రతి వారం కొత్త ప్రసంగాలు కావాలని మాత్రం ఆశిస్తాం. అవునా? రోజు కొత్త ప్రసంగాలు కావాలి, కానీ చెప్పిన మాత్రం వినం, పాటించం మనం. మరి పాటించిన దానికి కొత్త చెప్పుకుని ఏం లాభం? పాటించినప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని ఏం ప్రయోజనం? పాటించగలిగితేనే దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటో మనం చూడగలుగుతాం. మనదంతా ఏ తెంచు గుంపు అన్నమాట. వాళ్ళు కూడా అంతే, వింటారు తప్ప పాటించరు. కానీ కొత్త విషయం కావాలి, రోజు ఒక కొత్త సంగతి నేర్చుకోవాలంతే. వాటిలోనే వాళ్ళ జీవితం అంతా గడిపేసేటోళ్ళు అటు వాళ్ళు. ఈరోజు మనం కూడా ఏ తెంచు వల్ల తయారయ్యాం. వాక్యం కొత్తది కావాలి, కొత్తది కావాలి, కొత్తది కావాలి. ఈరోజు ఏం మసాలా దొరకలేదని అంటే ఎందుకు దొరుకుతుంది? వినకపోతే, పాటించకపోతే దేవుడు కూడా ఎందుకు మాట్లాడతాడు మనతోటి? దేవుడు వినేవారితోటే మాట్లాడతాడట. వినే మనసున్న వానికే కొత్త విషయాలు నేర్పిస్తాడట. వినడం మనకు అలవాటు ఉంది, బట్ లోబడడం మనకు అలవాటు లేదు. మరి అలాంటప్పుడు దేవుడు మనతోటి ఎలా మాట్లాడతాడో ఆలోచన చేయండి. వారికి లోబడే మనస్సు ఉంది కనుక అపాయములను గుర్చిన హెచ్చరికలు వారికి ఇవ్వడం ద్వారా వారు శత్రువు యొక్క ఆలోచనల్లో నుండి, ఆ భయం, ఆ పరిస్థితుల్లో నుండి వారు తప్పించుకోగలిగారు. ఈరోజు మనం కూడా దేవుడిచ్చే ప్రతి హెచ్చరికను స్వీకరించడం ద్వారా శత్రువు యొక్క ప్రయత్నాల నుండి మనం తప్పించబడతాం. హల్లెలూయా. ఇక రాజుగారికి కోపం వచ్చేసిందట, సిరియా రాజుకి. నా విషయాలన్నీ రాజుకి చెప్పేస్తాడు ఈ ఎలీషా. సరే, ఆయన ఎక్కడున్నాడు కనుక్కోండి, ఆయనను బంధించి తీసుకొద్దాం. దీన్ని అజ్ఞానం అనరా? మనిషి అట కోపంలో ఉంటే ఆయనకున్న అజ్ఞానం అంతా బయట పెట్టుకుంటాడట. ఎందుకంటే ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు రాజును చంపడానికి చేసే ప్రయత్నాలు తెలుసుకున్న ఎలీషా తనని బంధించడానికి వచ్చేయడానికి చేసే ప్రయత్నాలను తెలుసుకోలేడా? ఆ మాత్రం ఇంగితం ఉండాలిగా రాజుగారికి, సిరియా రాజుకి. అరే, ఎలీషా గురించి తెలిసి కూడా మళ్ళీ ఆయనను బంధించడానికి మనుషులను పంపించాడు. ఎంత తెలివి తక్కువ పనో చూడండి. మనుషులను పంపించాడు. ఎలీషా రాత్రి పడుకుని ఉన్నాడు, ఆయన పనివాడు. వాళ్ళు ఉన్న పర్వతం చుట్టూ సైన్యం అంతా కావలి కాసేశారు. తెల్లవారే టయానికి ఎలీషా యొక్క పనివాడు పొద్దున్నే లేచి బయటకు వచ్చాడట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నుండి చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, చాలు. పొద్దున్నే పనివాడు బయటకు లేచి వచ్చాడట. ఆ గుడారంలో నుండి బయటకు రాగానే, బహుశా నేను అనుకుంటాను పొద్దున్న నిద్ర మబ్బుతో వస్తాం కళ్ళు నులుపుకుంటా. రోజు కనపడే దృశ్యం కనపడలేదు అక్కడ. అనుకోకుండా అకస్మాత్తుగా సిరియా సైన్యం అంతా వాళ్ళ చుట్టూ ఉన్నట్టు కనపడింది అట. ఒక్కసారి నిద్ర ఎగిరిపోయి ఉంటారు. దెబ్బకి భయంతో ఇక అరవడం మొదలు పెట్టాడట. అయ్యో దైవజనుడా, ఇంకా అయిపోయింది మన పని, ఇగో శత్రు సైన్యం అంతా మనల్ని బంధించడానికి వచ్చేసారు. పనివాడికైనా తెలివి ఉండాలిగా. ఇన్నిసార్లు రాజుగారిని కాపాడిన ఎలీషా మనల్ని కాపాడడానికి కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి ఉంటాడని అది ఆయనకు కూడా తెలిసి ఉండాలిగా. ఆ షాక్లో ఆ దృశ్యాన్ని చూడగానే ఆ పనివానికి కూడా ఎలాంటి ఆలోచనలు రాలేదట. ఎందుకనంటే బాహ్య నేత్రాలకి సమస్య ఒక్కటే కనపడుతుంది ఎప్పుడు కూడా. మనము బాహ్య నేత్రాలతోటే ఉంటాం ప్రతిదినం. అందుకే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలే మనం చూస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఏ సమస్య అయితే లోపలికి ప్రవేశిస్తుందో ఆ సమస్యకి దేవుడు పరిష్కారాన్ని కూడా అప్పుడే రెడీ చేసి పెడతాడట. ఆత్మీయ నేత్రములు తెరవబడిన వాడే పరిష్కారాన్ని చూడగలుగుతాడు. బాహ్య నేత్రాలకి శ్రమ కనిపిస్తుంది, ఆత్మీయ నేత్రాలకి పరిష్కారం కనబడుతుంది. ఎలీషా అదే దృశ్యాన్ని చూస్తున్నాడు, బట్ ఎలీషా కలవరపడట్లేదు. ఎందుకు? ఆయన దేవుని సంరక్షణ కూడా చూస్తున్నాడు. ఆ శత్రువులకి ఈ ఎలీషా ప్రవక్తకి మధ్యలో దేవుడు అగ్నిరథములని ఏర్పాటు చేశాడట వీరిని కావలి గాయడానికి. పనివాడికి ఆ దృశ్యం కనపడట్లేదు, కేవలము బాహ్య సంబంధమైన సమస్య ఒక్కటే కనబడుతుంది. అందుకే కలవరపడతా ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందిని కలుగు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన లైఫ్లో కూడా మనము పరిస్థితులకి ఇంకా కలవరపడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మన కళ్ళు ఇంకా తెరవబడలేదని అర్థం. చిన్న చిన్న సమస్యలకి మనము కంగారు పడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? మన ఆత్మీయ నేత్రాలు ఇంకా మూయబడి ఉన్నాయని అర్థం. ఎందుకంటే దేవుని పరిష్కారమును చూడగలిగిన వాడు బాహ్య సంబంధమైన పరిస్థితులకి కలవరపడ్డాడు. మనకేమో చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తుంది, భయం వేసేస్తుంది,
ఆందోళన చెందుతూ ఉంటున్నాం. ఎందుకనంటే దేవుడు ఏర్పాటు చేసిన విమోచన ప్రణాళిక ఏంటో మనం ఇంకా గ్రహించకపోవడమే దానికి కారణం. సమస్యలు వస్తాయి, సమస్యతోటి పరిష్కారం కూడా ఉంటుంది. అది మనకు తెలియకనే మనం చాలాసార్లు కలవరపడతాం. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు కాపాడతారు, ఇలాంటి మాటలు మన నోటి నుండి వస్తున్నాయనంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ పనివాడు ఆ సమస్యను చూసి కలవరపడతా ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు, ఎలీషాను కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడట. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ప్రభువా వీని కన్నులను తెరవు చేయము. మొదట చెప్పాడు భయపడకో, ధైర్యంగా ఉండు అని చెప్పి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా నీవు ఏర్పాటు చేసిన సంరక్షణ వాడు కూడా చూడగలుగునట్లుగా వాని కన్నులను తెరవు చేయి ప్రభు అని ప్రార్థన చేయగానే ఆ పనివాడి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడ్డాయో దేవుని యొక్క సంరక్షణ ప్రణాళిక ఆ పనివాడు కూడా చూడగలిగాడట. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడును. ఆ సంరక్షణ నిత్యము మనకు ఉంటుంది. ప్రతి వ్యక్తి పక్షముగా దేవుడు ఒక దేవదూతను ఏర్పాటు చేస్తాడట. ఈరోజు మనకు కనపడరు వాళ్ళు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నా మనతో పాటు ఒక దేవదూత ఖచ్చితంగా ఉంటాడు. మనల్ని సంరక్షించటానికి నిత్యము వారు మనల్ని కావలి కాస్తూనే ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడును. ఎలీషా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక దేవుని సంరక్షణ వారి జీవితంలో చూడగలిగాం. నిజంగా దేవుని యొక్క సంరక్షణలో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని అపాయముల నుండి మనం తప్పించబడుతున్నాం, ఎన్నిసార్లు ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం, ఎన్నిసార్లు మనం నష్టపోవలసిన వాళ్ళం. స్టిల్ ఈరోజు వరకు మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామంటే కారణం ఏంటి? అది దేవుని యొక్క సంరక్షణను బట్టే. మన తెలివితేటలు మన జ్ఞానము మనల్ని కాపాడలేవు. ఆ రోజు ఎలీషా చుట్టూ దేవుడు కంచె వేశాడు. శత్రువు లోనికి ప్రవేశించటానికి అవకాశం లేకుండా దేవుడు కావలిని ఏర్పాటు చేశాడట. ఎవరూ కూడా వెళ్ళి ఎలీషాను ముట్టుకోలేరు, ఎవరూ కూడా ఎలీషాని బంధించేటువంటి అవకాశాలు లేవు. పనివాడికి ఆ విషయం అర్థం కాలేదు. ఈరోజు నేనంటాను మనం కూడా పనివాని స్థానంలోనే ఉన్నాం. ఇంకా మన కనులు తెరవబడలేదు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనం చూడట్లేదు. దేవుని యొక్క కంచె ఎంత బలమైనదో మనకు అర్థం కావట్లేదు. అందుకే ప్రతిదానికి కలవరపడి మనం టెన్షన్ పడతా ఉన్నాం, మనము కలవరపడి ఇంకొకరిని కలవరపెడతా ఉన్నాం. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా నా కనులను తెరవజేయి, నీ రక్షణ ప్రణాళిక ఏంటో, నీ సంరక్షణ ఏంటో నేను తెలుసుకునేటట్టుగా నాకు సహాయం చేయని దేవుని దగ్గర మన కనులు తెరవబడాలని చేసే ప్రార్థన ద్వారా మనం కూడా మనం పరిస్థితులలో కలవరపడకుండా మన జీవితాల్ని మనం కాపాడుకోగలుగుతాం. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది భక్తుల చరిత్ర మనకు తెలుసు. ఆ భక్తులందరి జీవితాల్లో దేవుని యొక్క సంరక్షణ అంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారనుకోండి, వారి జీవితాల్లో వారికి ఉన్న ధైర్యం ఏంటి? రాజా ఈ అగ్నిగుండములో నుండి, వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు. వాళ్ళు ముందుగానే కనుగొనగలిగారు దేవుని రక్షణ ప్రణాళిక ఏంటో. అందుకే అంత డేరుగా ఉన్నారు. వాళ్ళకి ఏం భయం లేదు. చచ్చిపోతామా, కలవరమా, ఏమైనా మాకేమైనా అపాయం కలుగుతుంది, ఇలాంటి ఆందోళన ఏం లేదు. ఏమైనా చేసుకోండి, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. మరి వారి విశ్వాసం ఫలించిందా లేదా? నిజంగానే దేవుని రక్షణ ప్రణాళిక వారు చూడగలిగారా లేదా? వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చిందండి? అంత అగ్నిగుండం 7 అంతలు రెట్టింపు చేశాడు రాజుగారు కదా. మరి అయినా కూడా ఇంకా వారి ధైర్యం చెడిపోకుండా ఎలా ఉన్నారు అని అంటే, ఎంత పెద్ద సమస్య ఉన్నా అక్కడున్న ప్రజలందరూ సమస్యనే చూడగలుగుతున్నారు. కానీ ముగ్గురు యవనస్తులు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను చూడగలుగుతున్నారు. అది బయట ఉన్న వాళ్ళకి దేవునిలో ఉన్నవానికి ఉన్న వ్యత్యాసం అన్నమాట. 100 మంది సమస్యను గురించి మాట్లాడినా మనం మాత్రము దేవుని పరిష్కారం గురించే మాట్లాడతాం. ఎందుకో తెలుసా? అది మన కంటికి కనబడుతుంది కాబట్టి. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా ఆత్మీయ నేత్రములను తెరువు నాయన, ఈ ఆత్మీయ ప్రపంచాన్ని నేను చూడగలగాలి, మరొక ప్రపంచంలో నువ్వు ఏర్పాటు చేసిన అద్భుతమైన సంరక్షణ నేను కనుగొనగలగాలి. ఎందుకంటే ఆత్మీయ ప్రపంచం అనేది చాలా ఆనందదాయకమైనది, అది చాలా శ్రేష్టమైనది, అద్భుతమైనది. ఈ బాహ్య సంబంధమైన ప్రపంచం కంటే అది చాలా ఉన్నతమైనది. దాంట్లోనికి వెళ్ళి దేవుని కార్యములను మనం చూడగలిగే ఆ సామర్థ్యాన్ని, ఆ స్థాయిని మనం సంపాదించుకోగలిగితే మన భక్తి జీవితంలో ఇంకొక టాప్ లెవెల్కి మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఆ రోజు పనివాని కన్నులు తెరవబడగానే ఇక వాడు కూడా కాలు ఎగరేసి ఉంటాడు. రండి ఇప్పుడు చూసుకుందా,
అదేంటి ఇప్పుడు దాకా భయపడ్డావుగా, ఇప్పుడు దాకా కలవరపడ్డావు కదా, ఇప్పుడు దాకా మరి నాకు వాళ్ళు కనపడలేదు, మా చుట్టూ ఉన్న సైన్యం ఏంటో మాకు అర్థం కాలేదు, ఇప్పుడు రండి ఎవరు వస్తారా బంధించడానికి, ఎవరైనా అడిగేస్తారా? ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న సిరియా సైన్యానికి సంరక్షణ సైన్యం కనపడట్లేదు, ఎలీషాకి ఆయన పనివాడికి మాత్రమే కనపడతా. వాళ్ళు షాక్ అయి ఉండొచ్చు, అరే ఇంతమంది సైన్యం ఉన్నా వీళ్ళకి అసలు భయం ఏం లేదు, ఎక్కడ కలవరపడట్లేదు, ఏంటి అసలు వీళ్ళ ధైర్యం, ఆయుధాలు లేవు, వీళ్ళ వెనకాల సైన్యం లేదు, మా సైన్యం కంటికి కనపడదు, మా సంరక్షణ బాహ్యనేత్రాలకు అర్థం కాదు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే నన్ను కాపాడటానికి 12 వ్యూహా సైన్యములను ఆయన ఇక్కడికి పంపించగలుగుతాడు. పేతురు నువ్వు నన్ను కాపాడటం ఏంటయ్యా అని అన్నాడు. ఏ దేవుడినైనా మనుషులు కాపాడతారా? అసలు కాపాడతారా? పోనీ మనుషులే దేవుని కాపాడే పరిస్థితి వస్తే ఇంకా ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అసలు మనం కాపాడక్కర్లేదు దేవుణ్ణి, దేవుడే మనల్ని కాపాడుతాడు. మనమే దేవుని కాపాడితే ఇక దేవుడు మనల్ని ఏం కాపాడతాడు? ఇక వచ్చి ఆయన కాపాడుకోలేనప్పుడు యేసుప్రభు అన్న నువ్వు నన్ను కాపాడాల్సిన అవసరం లేదు, నా తండ్రిని వేడుకుంటే చాలు, గొప్ప సైన్యాన్ని ఆయన నా కొరకు పంపిస్తాడు యుద్ధం చేయడానికి. బట్ నేను యుద్ధం చేయడానికి రాలేదు, ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు యేసుప్రభు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే, దేవుని రక్షణ ప్రణాళిక మనకు అర్థం కావాలి. అది అర్థమైతేనే దేవుని కొరకు మనము విశ్వాసము కలిగి ముందుకు నడవగలుగుతాం. యోనాతాను ఆయన పనివాని విషయంలో కూడా తెలుసు. ఫిలిస్తీన్ల సైన్యం అంతా ఆ మాట వేసి ఉన్నప్పుడు, యుద్ధభూమిలో వారు సిద్ధపడి ఉన్నప్పుడు సౌలు కానీ ఆయన పనివారు కానీ ఆ యుద్ధానికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదట. యోనాతాను ఆయన పనివాడితో అంటున్నాడు, పద మనం వెళ్దాం, విశ్వాసంతో అడుగు వేద్దాం పద, దేవుడే కార్యం చేస్తాడు. నిజంగానే వాళ్ళిద్దరూ వెళ్ళారు, ఆ సైన్యమును జయించారు, శత్రువులను వారు పారద్రోలగలిగారు. ఎంతమంది వెళ్ళి యుద్ధం చేశారు? యోనాతాను ఒక్కడే పని చేశాడు. ఆయుధములు మోయేవాడు వెనకాల ఆ తలను నరుకుతూ వెళ్తున్నాడు. ఆయనేమో కొట్టి పడేస్తూ ఉంటే ఈయన కత్తితో తల నరుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఉన్నది ఒకటే ఆయుధం, ఇద్దరికి కలిపి ఒకటే కత్తి ఉంది. ఆ ఒక్క ఆయుధంతో ఇద్దరు పోరాడి గొప్ప సైన్యాన్ని వారు పారద్రోలగలిగారు. ఎలా సాధ్యం? వారు కూడా దేవుని రక్షణ ప్రణాళిక ఏంటో చూడగలిగారు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దావీదు కూడా గొల్యాత్ అంతటి ఎత్తని మనిషితోటి యుద్ధం ఎలా చేయగలిగాడు? ఆ ధైర్యం ఎలా వచ్చింది? దేవుడు నా పక్షంగా ఉన్నాడు, యుద్ధము యెహోవాదే, దేవుని కార్యం ఏంటో దావీదు ముందుగానే కనుగొనగలిగాడు కనుక ధైర్యంగా వెళ్ళి పోరాడగలిగాడు. ఇలా భక్తులందరూ కూడా ఆత్మీయ నేత్రములు తెరవబడిన వారై శత్రు విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని సంరక్షణ ఏంటో వీరు చూడగలిగారు కాబట్టి శత్రువుని గెలవగలిగాను. ఈరోజు మనం కూడా అట్టి స్థాయికి రావాలనేది దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. నెక్స్ట్, ఎప్పుడైతే ఎలీషా ఇక ఆ దృశ్యాన్ని చూశాడో వెంటనే వారి కోసం మళ్ళీ ఇంకొక ప్రార్థన చేశాడట. ఏమని? ప్రభువా వీరి కన్నులను మూసివేయము అని ప్రార్థన చేయగానే దేవుడు వారందరికీ కూడా అంధత్వము కలుగునట్లుగా చేశాడట. వెంటనే ఎలీషా వారి దగ్గరికి వెళ్ళి, మీరు వెతికేవాడు ఇక్కడ లేడు, రండి నేను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తానని చెప్పి ఆ రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అన్నమాట. అసలు మొదటి వీళ్ళు ఎతికింది ఎవరిని? రాజుని చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ రాజు దొరకట్లేడు, ఆయనను కాపాడుతున్నాడని ఇప్పుడు ఎలీషాని బంధించడానికి వచ్చారు. కాబట్టి ఎలీషా అన్నాడు, మీరు వెతికేవాడు షోమ్రోన్లో ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, పదండి అని చెప్పి వాళ్ళందరినీ అక్కడ తీసుకుని వెళ్ళాడట. షోమ్రోన్లో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభు మళ్ళీ వీళ్ళు కన్నులు తెరవ చేయమని ప్రార్థన. ఎలీషా ప్రార్థనకి ఎంత స్పీడ్గా రెస్పాన్స్ వస్తుందో చూడండి. అప్పుడు చేసిన ప్రార్థనకి అప్పుడే ప్రతిఫలం దొరుకుతుంది. వెంటనే దేవుని కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ సిరియా సైనికులందరూ కళ్ళు తెరిచి చూడగానే వాళ్ళు షాక్. ఇప్పుడు ఎలీషా షాక్ అవుతాడు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ సిరియా నుండి వచ్చిన సైన్యం షాక్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఎదురుగుండా రాజుగారు ఆయన సైన్యం అంతా రెడీగా ఉన్నారు. ఇప్పుడు రాజుగారు ఆత్రం చూడాలా, ఆయన మాట్లాడతారు చూడండి ఒకసారి. 21వ వచనం. అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదవా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. చాలు, రాజుగారు ఆత్రం చూడండి. అమ్మాయి శత్రువులందరూ ఒకేసారి దొరికారు, పైగా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి కొట్టి వేసేమంట వెళ్ళని, వీళ్ళు వేసేమంటవా? ఎంత ఆశో శత్రువు మనకు దొరికితే. ఏసేనా అని అడుగుతుంటే ఏంటిది వేసేసేది, ఆగు కాసేపు, ఎందుకు తొందరపడతా ఉన్నావు, అయినా నువ్వు వీళ్ళని చంపడానికి కాదు నేను ఇక్కడికి తీసుకుని వచ్చింది, నువ్వు వాళ్ళకి భోజనం పెట్టి పంపించు అని. అసలు ఏ శత్రువు గురించి ఏ వ్యక్తి మాట్లాడినటువంటి మాట ఎలీషా మాట్లాడుతున్నాడు. తనని చంపడానికి వచ్చిన వారి విషయంలో ఎలీషా ఏమంటున్నాడు? నీ శత్రువును ప్రేమించాలి కానీ
వారిని హింసించకూడదే, వారికి భోజనం వండి పెట్టించాను. వాళ్ళందరూ చక్కగా భోజనం చేసి తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి సిరియనులు ఇజ్రాయేలు మీదకి యుద్ధానికి రావడం మానేశారట. అంటే ఒక వ్యక్తి విషయంలో, ఒక శత్రువు విషయంలో మనకు కూడా పగ తీర్చుకునే అవకాశాలు దొరుకుతాయి. కానీ పగ తీర్చుకోవడం వలన శత్రుత్వం పెరుగుతుంది. అదే ప్రేమ చూపించటం వలన సమాధానము పెరుగుతుంది. ఏది జరగాలన్నా మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. శత్రువులు అందరికీ ఉంటారు, బట్ శత్రువు విషయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు? బైబిల్లో రాయబడి ఉంది, శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. ఎలీషా ఆ పని చేశాడు. ఆ పనిని బట్టి ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని కొంతకాలం ఆపగలిగాడట. ఒక చిన్న క్రియ పెద్ద సమస్యకి పరిష్కారాన్ని తీసుకుని వచ్చింది. బైబిల్లో ఒక మాట ఉంటుందంటే, ఒడిలో నుంచబడిన కానుక క్రోధమును చల్లార్చును అని. ఎంత కోపంతో ఉన్నోడి దగ్గరికైనా మీరు బహుమానం తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, మీ కోపం అంతా తిరిగిపోతుందట. వారికి మీకు మధ్య ఉన్న శత్రుత్వం అంతా కనుమరుగైపోతుందట. ఒడిలో నుంచబడిన కానుక క్రోధమును చల్లార్చును. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన శత్రుత్వాన్ని పెంచుకోవడం కాదు, మన శత్రువులతోటి సమాధానమును కలిగి ఉండడం. అది దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. సో ఆ యుద్ధ వైఖరి ఆపబడిన తర్వాత మరలా కొంతకాలానికి ఏం జరిగింది అనేది తర్వాత నేర్చుకుందాం. జస్ట్ ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది, శత్రువు ఎప్పుడు మన మీద దాడి చేస్తాడో మనకి తెలియదు. మరి ఏం చేయాలా? మెలకువతోటి ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధపాటును కలిగి ఉండాలి. అదే మన జీవితాలకి సంరక్షణ తీసుకుని వస్తుంది. నెక్స్ట్ రెండవది, దేవుడు మనకిచ్చే ప్రతి హెచ్చరికకి మనం లోబడడం నేర్చుకోగలగాలి. వినాలి, విన్నదానికి లోబడగలగాలి. అప్పుడే శత్రువు మన మీద చేసే ప్రతి ప్రయత్నంలో నుండి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. నెక్స్ట్ మూడవదిగా, దేవుని సంరక్షణ ఏంటో మనకి తెలియచేయబడినట్లుగా మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలని దేవుని దగ్గర ప్రార్థన చేయగలగాలి. ఆ ప్రార్థనే మన జీవితాల్ని ఆశీర్వదిస్తుంది. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని నామమును వందనాలు ప్రభువా. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మాకు ఇచ్చిన హెచ్చరికల కొరకు నీకు వందనాలు. విన్న ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయండి నాయన. వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని నిత్యం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ఆత్మీయ జీవితాలని కాపాడుకొని కృపను చూపండి. దేవా, నీ మాటలు వింటున్నప్పుడు మా జీవితాలని ఫలింపు చేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని మేము అంగీకరించగలిగే హృదయం మాకు దయచేయండి. విన్న మాటలను బట్టి మా జీవితాలను కట్టండి. మాలో కూడా మేల్కొలుపు దయచేయండి. మా కన్నులను తెరవజేయండి నాయన. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మేము చూడగలగాలి. అక్కడ నువ్వు ఏర్పాటు చేసిన సంరక్షణను మేము కనుగొనగలగాలి. మా విశ్వాసంలో మేము స్థిరంగా ఉండాలి. అటు యోగ్యతను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.